రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబి నివేదిక అందజేసింది. ఘటన జరిగిన 30 రోజులకు నివేదిక అందజేసింది. ఏఐబి ప్రమాద నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం స్టార్ట్ అయిన తర్వాత 180 నాట్ల గరిష్ట వేగాన్ని అందుకున్నట్లు నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ఇంజన్ 1, ఇంజన్ 2 ఆగిపోయాయని, ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్కు మారాయని నివేదికలో తెలిపింది. ఆ తర్వాత ఇంజన్ను ఎందుకు ఆఫ్ చేశారని ఒక పైలట్ మరొకరిని అడిగినట్లుగా కాక్పిట్ రికార్డింగ్లో వాయిస్ నమోదైంది. రెండో పైలట్ తాను ఇంజన్ను ఆఫ్ చేయలేదని చెప్పాడని, టేకాఫ్ అయిన వెంటనే విమాన ఆర్ఏటీ బయటకు వచ్చిందని తెలిపింది ఏఏఐబి. అయితే 2 ఇంజన్ల స్విచ్లను రన్లో తిరిగి ఉంచారని, ఇంజన్ 1లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని, ఇంజన్ 2లో ప్రారంభమైంది కానీ పవర్ అందుకోలేదని ఏఏఐబి తమ నివేదికలో పొందుపరిచింది. మధ్యాహ్నం 1:39 పైలట్ మేడే కాల్ ఇచ్చారని నివేదికలో పేర్కొంది. మేడే కాల్ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రెస్పాన్స్ అయిందని, కానీ పైలట్ నుంచి తిరిగి రెస్పాన్స్ రాలేదని నివేదికలో పేర్కొంది. ఎయిర్పోర్ట్ గోడను దాటే ముందు విమానం కూలిపోయిందని, సీసీటీవీ ఫుటేజ్లో పక్షి ఢీకొన్న ఘటన ఏదీ కనిపించలేదని ఏఏఐబి తెలిపింది. మధ్యాహ్నం 1:44 ఫైర్ ఇంజన్లు వెళ్లాయని, ప్రమాద స్థలాన్ని డ్రోన్తో రికార్డింగ్ జరిగిందని వెల్లడించింది. అనంతరం శిథిలాలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారని, ఇంజన్లు ఇతర భాగాలను పరీక్షించేందుకు భద్రపరిచారని నివేదికలో వెల్లడించింది. అయితే విమానంలో ఫ్యూయల్ సరైందేనని తేలినట్లుగా ఏఏఐబి నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబి నివేదిక అందజేసింది. ఘటన జరిగిన 30 రోజులకు నివేదిక అందజేసింది. ఏఏఐబి ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం స్టార్ట్ అయిన తర్వాత 180 నాట్ల గరిష్ట వేగాన్ని అందుకున్నట్లు నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ఇంజన్ 1, ఇంజన్ 2 ఆగిపోయాయని, ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్కు మారాయని నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత ఇంజన్ను ఎందుకు ఆఫ్ చేశారని ఒక పైలట్ మరొకరిని అడిగినట్లుగా కాక్పిట్ రికార్డింగ్లో వాయిస్ నమోదైంది. రెండో పైలట్ తాను ఇంజన్ని ఆఫ్ చేయలేదని చెప్పాడని, టేకాఫ్ అయిన వెంటనే విమానం ఆర్ఏటీ బయటకు వచ్చిందని తెలిపింది ఏఏఐబి. అయితే 2 ఇంజన్ల స్విచ్లను రన్లో తిరిగి ఉంచారని, ఇంజన్ 1లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని, ఇంజన్ 2లో ప్రారంభమైంది కానీ పవర్ అందుకోలేదని ఏఏఐబి తమ నివేదికలో పొందుపరిచింది. మధ్యాహ్నం 1:39 పైలట్ మేడే కాల్ ఇచ్చారని నివేదికలో పేర్కొంది. మేడే కాల్ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రెస్పాండ్ అయిందని, కానీ పైలట్ నుంచి తిరిగి రెస్పాన్స్ రాలేదని నివేదికలో తెలిపింది. ఎయిర్పోర్ట్ గోడను దాటే ముందు విమానం కూలిపోయిందని, సీసీటీవీ ఫుటేజ్లో పక్షి ఢీకొన్న ఘటన ఏదీ కనిపించలేదని ఏఏఐబి తెలిపింది. మధ్యాహ్నం 1:44 ఫైర్ ఇంజన్లు వెళ్లాయని, ప్రమాద స్థలాన్ని డ్రోన్తో రికార్డింగ్ జరిగిందని వెల్లడించింది. అనంతరం శిథిలాలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారని, ఇంజన్లు ఇతర భాగాలను పరీక్షించేందుకు భద్రపరిచారని నివేదికలో వెల్లడించింది. అయితే విమానంలో ఫ్యూయల్ సరైందేనని తేలినట్లుగా ఏఏఐబి నివేదికలో వెల్లడించింది.